ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే సినిమా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు సినిమాల్లోని కొన్ని మూవీస్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి కల్కి మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ అన్న తర్వాతి సినిమా పైన ఫోకస్ పెట్టనున్నారు. కల్కి లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత వచ్చే సినిమా ప్రభాస్ అన్న రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి. ఇలాంటి టైంలోనే ప్రభాస్ రాజాసాబ్ మూవీతో వస్తున్నాడు. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమా గురించి IMDb తన వెబ్సైట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఇచ్చింది. అదేమిటంటే కొన్ని దుష్టశక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలు ఓ ప్రేమ జంట ఎలా ఎదుర్కొంది అనేది స్టోరీ లైన్ అంట. ఇది ఇలా ఉంటే మారుతి సన్నిహితుడు నిర్మాత SKN పరోక్షంగా స్పష్టతనిచ్చారు. IMDb స్టోరీ లైన్ మూవీ స్టోరీకి సంబంధం లేదని తెలిపారు. మరి మీరు ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏమై ఉంటుందో కామెంట్ చేయండి. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉన్న మూవీ పుష్ప 2. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ పుష్ప 2 మూవీ షూటింగ్ వేగంగా సాగుతుంది. ఈ సినిమా కొంత షెడ్యూల్ హైదరాబాద్ శివార్లోని ప్రముఖ స్టూడియోలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ భారీ ఫైట్ సీన్కు తెరకెక్కించనున్నారు. కాగా ఇదే సినిమాకు క్లైమాక్స్ సీన్గా రానున్నట్లు సమాచారం. ఈ మూవీని డిసెంబర్ 6న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్లో జరిగే కార్నో ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన సూపర్ స్టార్ అని, హీరోగా, ప్రొడ్యూసర్గా భారత సినీ పరిశ్రమకు తనదైన ముద్ర వేశారని ప్రశంసలు కురిపించింది. వచ్చే నెల 7 నుంచి 17 వరకు స్విట్జర్లాండ్లో ఈ వేడుక జరగనుంది. మీరు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అయితే వీడియోకు ఒక లైక్ వేసుకోండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మూవీ గురించే చర్చ జరుగుతుంది. కాగా ఈ మూవీ నార్త్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన కల్కి నార్త్ అమెరికాలోనూ దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో అత్యంత గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇండియాలో ఇప్పటి వరకు కల్కికి ఎంత కలెక్షన్ వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. NTR హీరోగా నటిస్తున్న దేవరా మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నెలలోనే మూవీ నుంచి మరొక పాట రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. సముద్ర తీరంలో సాగే ఈ మెలోడీ సాంగ్ను విడుదల చేయనున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్. అంటే మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.